వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ కుకింగ్ ఛానల్ అండి. టుడే రెసిపీ వచ్చేసి ఎగ్ టమాటా కర్రీ. చాలా బాగుంటుందండి, ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్దాం పదండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు అనేవి కొంచెం మగ్గాలండి. చూసారు కదా, ఇలా మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఉల్లిపాయలు కూడా కలర్ చేంజ్ అయ్యాయండి, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు 5 మీడియం సైజు టమాటాలని తీసుకొని, ఒక పావు కేజీ దాకా ఉంటాయండి, తీసుకొని ఇట్లా చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోండి. చూసారు కదా, ఇప్పుడు చాలా వాటికి మగ్గాయి. ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మళ్ళీ కొంచెంసేపు మూత పెట్టుకొని మగ్గించుకోండి. టమాటాలు అనేవి మెత్తగా మగ్గిపోవాలి. చూసారు కదా, ఇలా మంచిగా మెత్తగా మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కారము 1 టేబుల్ స్పూను, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఆగి ఇలా మంచిగా కలుపుకోండి ఒకసారి మరలా. ఇప్పుడు ఇందులో ఒక 1/2 గ్లాస్ వాటర్ అనేది పోసుకోండి, మరి ఎక్కువ పోసుకోవద్దు. చూసారు కదా, నేను కొన్నే పోసుకున్నాను వాటర్ అనేది. నీళ్ళు ఇలా పోసుకొని మంచిగా కలుపుకొని ఇప్పుడు గుడ్డు కొట్టు వేసుకోండి. ఇట్లా పగలగొట్టి వేసుకొని కర్రీ చేసుకోండి. చాలా బాగుంటుంది. మనం తినేటప్పుడు ఎగ్గు తగులుతూ కొంచెము టమాటా పుల్లగా అట్లా కారంగా చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. ఒక్కసారి ట్రై చేయండి, వేడి వేడి అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. చపాతీలోకి కానీ పూరీలోకి కానీ దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇక్కడ నేను 4 ఎగ్స్ తీసుకున్నాను. గుడ్లు తీసుకొని పగలగొట్టి వేసుకొని మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు మగ్గించుకోండి. ఇట్లా మంచిగా గుడ్డు అనేది మగ్గిపోవాలి. చూసారుగా, ఇప్పుడు నిదానంగా కలుపుకోండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. మరలా మూత పెట్టుకొని మగ్గించుకోండి. గుడ్డు కూడా మంచిగా ఉడికిపోవాలి. చూసారు కదా, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది, గుడ్డు కూడా ఉడికిపోయింది. ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోండి, మరి పెద్దగా అవసరం లేదు. మీకు కావాలంటే ఉంచుకోవచ్చు. చాలా పెద్దగా ఉంటే కొంచెం కట్ చేసుకోండి అంతే. చూసారు కదా, ఇలా మంచిగా కలుపుకోండి. చూసారా, మొత్తం దగ్గర పడిపోయింది, గుడ్డు కూడా ఉడికిపోయిందండి. ఇలా రావాలనేది కర్రీ అనేది, ఇలా వస్తే అయిపోయినట్టే కర్రీ అనేది. చూసారు కదా ఎంత బాగుందో. ఇప్పుడు లాస్ట్లో కొంచెము ధనియాల పొడి అనేది వేసుకోండి, 1/2 టేబుల్ స్పూను వేసుకొని మంచిగా కలుపుకోవాలి.
లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర వేసుకోండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! ఎగ్ టమాటా కర్రీ అండి. ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.